హలో గైస్, మీకు అందరికీ తెలిసి ఉండిద్ది. రీసెంట్గా స్పిరిట్ మూవీ వచ్చేసి విమల్ థియేటర్ దగ్గర కొన్ని షూటింగ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు చెంచల్గూడ జైలు దగ్గర అయితే కొన్ని బ్రూటల్ జైల్ సీన్స్ అయితే తీయబోతున్నామని నిన్నటి నుంచి ఒకే బజ్ అయితే నడుస్తుంది. ఇది చాలా మంది అయితే అంటున్నారు గైస్, ఇంకా నిజమాబద్ధమో తెలియట్లేదు. చాలా మంది అయితే ఇన్స్టాగ్రామ్ స్టోరీలు మరియు ట్విట్టర్లో అయితే చూపిస్తున్నారు. ఇంకా ఎప్పటి నుంచో ఎదురు చూస్తుండగా యష్ గారిది టాక్సిక్ మూవీ రిలీజ్ డేట్ అయితే నిన్న ఫైనల్గా అయితే అనౌన్స్ చేశారు. ఆగస్టు 26, 2026లో అయితే రిలీజ్ కాబోతుంది. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది భయ్య. ఈ మూవీకి ఆపోజిట్ గా శ్రద్ధా కపూర్ గారిది ఈతా మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. అలాగే V1 మూవీ తమన్నా భాటియా గారిది కూడా రిలీజ్ కాబోతుంది. 100% గా ఇందులో ఒక మూవీ అయితే కన్ఫర్మ్ గా అయితే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా హైగా అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన రవితేజ అన్న గారిది ఇరుముడి మూవీ తర్వాత నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్ వచ్చేసి మన డైరెక్టర్ మారుతి గారితో అయితే చేయబోతున్నారని ఒక బజ్ అయితే నడుస్తుంది. ఇంకా మూవీ టీం వాళ్ళు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. దీనికోసం వెయిట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి OG2 మూవీ. ఆల్మోస్ట్ ఆల్ ఈ మూవీ షూటింగ్ వచ్చేసి సెప్టెంబర్ లో అయితే స్టార్ట్ కాబోతుంది భయ్య. ఈసారి వచ్చేసి ఈ మూవీ ప్రొడ్యూసర్ అయితే DVV దానయ్య గారు అయితే కాదంట. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చేసి ఈ మూవీని అయితే స్వయంగా అయితే ప్రొడ్యూస్ అయితే చేయబోతున్నామని ఒక బజ్ అయితే నడుస్తుంది. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు గైస్, వెయిట్ చేయండి. ఇంకా ఈ రోజు ఫైనల్ మూవీ డిస్కషన్ వచ్చేసి మన రిషబ్ శెట్టి గారిది ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీ అయితే రిలీజ్ కాబోతుందని అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఈ మూవీ వచ్చేసి భారీగా బడ్జెట్ అయితే తీయబోతున్నారంట. ఏకంగా 500 కోట్ల బడ్జెట్ అయితే పెట్టబోతున్నారంట. ఇంకా 2 పార్ట్స్ గా అయితే ఈ మూవీని అయితే తీయబోతున్నామని చెప్తున్నారు. దీనిపైన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు.